చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజలను దోచుకున్నాయని ఆ వ్యవస్థను తొలగించి సచివాలయ వాలంటీర్ల వ్యవస్థలను ప్రవేశపెట్టడం జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. వాలంటీర్ల సేవలను ఘనంగా చాటడానికి ప్రతి ఏడాది నగదు పురస్కారాలను అందిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం వైఎస్ జగన్ సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ప్రత్యేకతను వివరించారు. మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు మరోసారి మోసం చేయడానికి సిద్ధపడ్డారని, బాబు కుట్రలను ప్రజలకు వివరించాలని వాలంటీర్లకు పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావు లేకుండా విశేష సేవలు అందిస్తున్నారు వాలంటీర్లు. వారిలోని సేవాభావాన్ని ప్రశంసిస్తూ ఘనంగా సత్కరించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల దుర్మార్గాలు ఎలా కొనసాగింది వివరించారు. చంద్రబాబు పెట్టిన జన్మభూమి కమిటీల దుర్మార్గం వల్ల అర్హులైన పేదలకు పెన్షన్ దరఖాస్తు కావాలన్నా లంచం, రేషన్ కార్డు కావాలన్నా లంచం, ఇంటి మంజూరు కావాలన్నా లంచం, సబ్సిడీ మీద ఇచ్చే లోను ఆ సబ్సిడీలు సైతం ఇవ్వాలన్నా లంచం. పోనీ అందరికీ ఇస్తారా అని అంటే అది లేదు. ఇచ్చేది అరకొర, అది వివక్షతో. వైఎస్ జగన్ పాలన మొదలైన తర్వాత మేనిఫెస్టో అమలు కోసం పారదర్శక పాలనను ప్రజలకు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను నెలకొల్పారు. ఈ వ్యవస్థకు అనుబంధంగా వాలంటీర్ల వ్యవస్థ వచ్చింది. దాంతో గడప గడపకు ప్రభుత్వ పథకాలు నేరుగా చేరుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుచ్చుకున్నాయి. అది చూసి ఓర్వలేని చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని మరోసారి దొంగ హామీలను ఇవ్వడం మొదలుపెట్టారు. బడ్జెట్పై అవగాహన లేకుండా ఎలాగూ అమలు చేసేది లేదు కాబట్టి చంద్రబాబు మరోసారి మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై వాలంటీర్లే ప్రజలకు తగిన అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరారు. సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చాలా కష్టపడితే వ్యవస్థలో విపరీతమైన మార్పులు తీసుకొస్తే, ఎక్కడా కూడా లంచం అనేది లేకుండా చేస్తే, ఇంతగా పారదర్శకత చేస్తే, కష్టపడితే 70,000 కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ చేస్తా ఉంటే, గతంలో ఏమీ చెయ్యని ఈ వ్యక్తి, ఏ స్కీము పెట్టని ఈ వ్యక్తి, ఏ మంచి చెయ్యని ఈ వ్యక్తి, గత చరిత్రంతా కూడా మోసాలకే పరిమితమైన ఈ వ్యక్తి ఈ రోజు మీ బిడ్డ 70,000 కోట్లు ఇస్తా ఉన్నాడు సంవత్సరానికంటే, లేదు కాదు 1,26,000 కోట్ల రూపాయలు నేను ఇస్తాను అని అంటా ఉన్నాడు అని అంటే, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇది అయ్యేదా? మళ్ళీ మోసం చేయడం కాదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబును నమ్మితే తిరిగి జన్మభూమి కమిటీలు వస్తాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెచ్చరించారు. మేనిఫెస్టోను తీసుకెళ్లి చెత్తబుట్టలో వేసే చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబులా కుర్చీలు లాక్కునే లక్షణాలు తనకు లేవని చెంపపెట్టు సమాధానం ఇచ్చారు. సీఎం సమీక్షలు నిర్వహించే రూమ్లో కూర్చున్నానే తప్ప సీఎం జగన్ కుర్చీలో కూర్చోలేదంటూ స్పష్టం చేశారు. ఇదే ధూళిపాళ్ల నరేంద్ర ఎవరైతే మాట్లాడారో, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈయన ఎక్కడ, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రెస్ మీట్లు పెడతారు, ఈయన కూడా అక్కడే ప్రెస్ మీట్లు పెడతాడు కదా. అన్నంత మాత్రాన చంద్రబాబు నాయుడు కుర్చీలో ఆయన కూర్చున్నట్ట. ఈ తెలివి తక్కువ దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో, మాట్లాడుతూ ఉన్నటువంటి దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో వారు తెలుసుకోవాలి. వారికి అమర్నాథ్ ఏ కుర్చీలో కూర్చున్నాడు అనేటువంటి దానికన్నా వారు ప్రతిపక్ష పార్టీగా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఇంకేం సమస్య లేదు. అమర్నాథ్ ఎక్కడ కూర్చున్నాడు, అమర్నాథ్ ఎక్కడికి వెళ్తున్నాడు, అమర్నాథ్కి సీట్ ఎక్కడ ఇస్తున్నారు, ఈ తాపత్రయం వాళ్ళు వదులుకుంటే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. లోకేష్ పై ఏపీ డిప్యూటీ సీఎం పి రాజన్న దొర తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పై తనపై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోనేది లేదని హెచ్చరించారు. సర్పంచ్ గా కూడా గెలవలేని లోకేష్ కు సీఎం జగన్ ను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. గతంలో గిరిజనులను చిన్న చూపు చూసిన టీడీపీ ఇప్పుడు గిరిజనుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జెండాలు జతకట్టడం ప్రతిపక్షాల ఎజెండా అయితే జనం గుండెల్లో గుడి కట్టడమే సీఎం జగన్ ఎజెండా అన్నారు రాజన్న దొర. అమ్మకి చీర పెట్టలేదు, అమ్మ బుసులైపోయింది, కట్టుకోవడానికి చీర లేకపోతే వడ్డానం పెడతానన్నట్టు, బంగారం వడ్డానం.
అటువంటిది గిరిజనులకు పద్ధతి ప్రకారం ఇచ్చే మంత్రినే మీరు ఇవ్వలేదు. మీరు ఇచ్చారా మంత్రిని? కాబట్టి నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కావచ్చు, రాష్ట్ర స్థాయి తెలుగుదేశం నాయకులు ఇచ్చముచ్చి మాట్లాడతామంటే ఊరుకునే ప్రసక్తి ఉండదు. ఇక నుంచి అయినా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా గొల్ల బాబురావు, వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి బరిలో నిలిచారు. 3 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవంగా దక్కించుకోనుంది వైఎస్ఆర్సీపీ. ఆ పార్టీకి ఇప్పటికే ఉన్న 8 రాజ్యసభ సీట్లకు అదనంగా మరో 3 సీట్లు చేరి ఆ పార్టీ సంఖ్యాబలం 11గా మారనుంది. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ జెండా పీకేసింది. 41 ఏళ్ల చరిత్రలో ఆ పార్టీకి ఇలా జరగటం ఇదే తొలిసారి. అంతేకాదు, మరో 2 ఏళ్ల వరకు పెద్దల సభలో టీడీపీకి ప్రాతినిధ్యం వహించేవారే ఉండరు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ దీనస్థితికి చేరింది. మేధావుల ముసుగులో సీఎం జగన్ పై ఈనాడు తప్పుడు వార్తలు రాస్తోంది. స్టీల్ ప్లాంట్ ఉరికి సీఎం జగన్ సహకరిస్తున్నారంటూ విషం చిమ్మే ప్రయత్నం చేసింది. అయితే మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సీఎం జగన్ అండగా నిలిచారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ప్రధాని మోదీకి 2 సార్లు లేఖ కూడా రాశారు సీఎం జగన్. అంతేకాదు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేసింది. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ నేతలు పాదయాత్రలు కూడా చేశారు. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో ఆంధ్రప్రదేశ్ను జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపారు సీఎం జగన్. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా 2 కళ్లుగా భావించిన సీఎం రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. సీఎం జగన్ హయాంలో తమ గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల జాతరను తూర్పుగోదావరి జిల్లా కడియంలో ప్రదర్శించి చూపారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిజాల వీర్రాజు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాడిపత్రి మున్సిపాలిటీలో డీజిల్ దొంగెవరో ప్రజలందరికీ తెలుసన్నారు. పట్టణంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా కోర్టుకెళ్లి స్టేల్ తెచ్చే నీచ చరిత్ర జేసీ సోదరులదని మండిపడ్డారు. 16 ఏళ్ల క్రితం జేసీ సోదరుల ఆస్తి ఎంత, ఇప్పుడెంత అని దానిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. డొక్కు మోటార్ సైకిళ్లలో ఫియట్ కారు పెట్టుకొని ఎలక్షన్లు వచ్చే మోతబర్ రైతులు ఇళ్ల కాడ అరుగుల మీద పండుకొని చందాలు వసూలు చేసుకొని మీరు ఉన్నారు. అందరూ నీ మాదిరే దొంగతనాలు దోపిడీలు చేస్తారని, నీ మాదిరే అడక్క తింటారనో, ప్రజలను కొల్లగొడతారనో, నువ్వు ఏదైనా ఫంక్షన్ చేయాలంటే ఊరి మీద పడి చందాలు అడుగుతాను. నేను అడిగినానా? రా బజార్ లేక పోదాం, వీధి లేక పోదాం, అడుగుదాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభను విజయవంతం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధం అవుతున్నాయి. ఈ నెల 18వ తేదీన అనంతపురం జిల్లా రాప్తాడ్లో సిద్ధం సభ జరగనుంది. రాయలసీమ జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సభలో పాల్గొనున్నారు. లక్షలాది మంది హాజరయ్యే సీఎం జగన్ సిద్ధం సభ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో జగన్ సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఆ పథకాలు ప్రతి ఒక్కరికీ అందాయని కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రజలే వైఎస్ఆర్సీపీకి స్టార్ క్యాంపెయినర్లని రాచమల్లు అన్నారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ప్రొద్దుటూరులో అమ్మవారి ఆలయంలో అవినాష్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డిలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అసెంబ్లీలో కాగ్ రిపోర్టు కాకరేపింది. తెలంగాణ శాసనసభ సాక్షిగా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్టు సభ ముందుకు తీసుకొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్లో 63,352 కోట్లుగా చూపించి దాని అంచనా వ్యయం 1,06,000 కోట్లకు పెంచారని కాగ్ రిపోర్టులో ఉందని వెల్లడించింది. ఇప్పటికే నిర్మించిన దానితో లెక్కకు తీసుకుంటే 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు మాత్రమే ఉందని తేల్చింది. మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు 1,47,427 కోట్లు ఖర్చవుతుందని కాగ్ నివేదికలో వెల్లడైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే 1,47,427 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని కాగ్ నివేదికలో వెల్లడించింది. అంతేకాదు, కాళేశ్వరం నుంచి ఊహించిన ప్రయోజనాలను ఎక్కువ చూపించడంతో పాటు ప్రాజెక్టు వార్షిక ఖర్చు తక్కువగా చూపించారని తెలిపింది.
కేసీఆర్ హరీష్ రావులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలను గుప్పించారు. అసెంబ్లీకి రావడానికి కేసీఆర్కి కాళ్ల నొప్పులు వస్తాయి కానీ నల్గొండకు వెళ్లడానికి మాత్రం ఎలాంటి నొప్పులు ఉండవా అంటూ విమర్శించారు. ఇక హరీష్ రావుకు అధికారం రావాలంటే ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందేనని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లలో చేసిందేం లేదు కానీ తాము రాగానే అక్కసును వెళ్ళగక్కుతున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఆ నుంచి ఇక్కడికి రానికనేమో కాలు నొప్పి వచ్చింది, కట్టె చేతికి వచ్చింది. ఆయన అంటే నేను సలహా అడగాలను, అన్నా కేరాఎంపీ సమస్య ఉన్నది, ఎట్లా చేస్తే బాగుంటుందని అడుగుదామనే అసెంబ్లీకి రమ్మన్నా. అసెంబ్లీ పెట్టిందే అందుకు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నదే దానికోసం కదా. తీర్మానాన్ని పెట్టి ప్రతిపక్ష సలహాలు సూచనలు ఇవ్వండి, తప్పకుండా సహేతుకమైన సలహాలు సూచనలు ఇస్తే ఆ సమస్యను పరిష్కరించుకుందామని శాసనసభలో మేము అడిగినాం. మీరు రాలేదు, పారిపోయినారు. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం కోసం గత ప్రభుత్వం ప్రతిపాదించిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు ప్రస్తుత ప్రభుత్వం శంకుస్థాపన చేయడంపై మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహం కోసం ప్రతిపాదించిన చోట రాజీవ్ విగ్రహం కోసం హడావుడిగా శంకుస్థాపన చేయడం బాధాకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరసన తెలిపారు. ఆమె వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించిన నేత అని విగ్రహం ఏర్పాటుకు అభ్యంతరం తెలపడం సరికాదన్నారు. వజ్ర వైఢూర్యాలు, కిరీటాలు లేని విధంగా తెలంగాణ తల్లి విగ్రహం మరో చోట పెడతామన్నారు. ఎట్లున్న అమ్మ పేదగా ఉన్నా, గొప్పగా ఉన్నా, వజ్ర వైఢూర్యాలు ఉన్నా లేకున్నా అమ్మ అమ్మనే అధ్యక్ష. మేము అనేది ఏంటంటే తెలంగాణ తల్లి రూపురేఖలు ఈ ప్రభుత్వం మార్చాలనుకుంటే వారి ఇష్టం అధ్యక్ష. ప్రజలందరి సహకారంతో మార్చవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మార్చిన తర్వాత అయినా ఆ ప్లేస్ తెలంగాణ తల్లి కోసం ఇయర్ మార్క్ చేసిన ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుంటే బాగుండేది అన్నది ఒక రిక్వెస్ట్ అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ రాజీవ్ గాంధీ గారి పేరు ఉంది, ఎవరు అభ్యంతరం చెప్పలేదు అధ్యక్ష. రాజీవ్ గాంధీ గారు కానీ ఎవరైనా మన ప్రధానమంత్రులు మనం గౌరవించుకోవాల్సిందే. పివి నరసింహారావు గారిని కూడా గౌరవించుకుంటున్నాం మనం. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, అమరజ్యోతి ముందు తెలంగాణ తల్లి ఉండాలన్నటువంటి ఆలోచన ఇదివరకు ఉండే, దాన్ని మార్చడం బాధ కాబట్టి దానికోసమే ప్రొటెస్ట్ చెప్పినాం. హడావుడిగా తీసుకున్న నిర్ణయం. ఒక భారత మాజీ ప్రధానమంత్రి ఆయన దేశం కోసం ప్రాణాలు వదిలిపోయిండు. వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మగారు దేశం కోసం చనిపోయి ఐక్యంగా ఉంచాలని. అలాంటి మహనీయుని విగ్రహం పెట్టినప్పుడు అభ్యంతరం చెప్పకూడదు. తెలంగాణ తల్లి విగ్రహం కావాలంటే ఎక్కడ కావాలో మీరు కూడా సలహాలు ఇవ్వండి. ఆ కమిటీలో దేశపతి శ్రీనివాస్ గారి సలహాలు తీసుకుంటాం. మీరు కూడా ఎక్కడ పెట్టాలని చెప్పండి, దాన్ని కూడా పెడతాం. దేశం కోసం మరణించిన వ్యక్తి విగ్రహం పెట్టినప్పుడు దాన్ని కాంట్రవర్ట్ చేయడం మంచిది కాదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్, కృష్ణా జలాల పేరిట బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. 6 గ్యారెంటీలపై ప్రశ్నించకుండా బీఆర్ఎస్ టైం పాస్ చేస్తోందని మండిపడ్డారు. 2 పార్టీలు అసెంబ్లీ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాయన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు ఒకటే. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు అసెంబ్లీలో ఏం కొట్లాడాలి? మీరు 100 రోజులకు 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు, ఎందుకు అమలు చేస్తారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడాలి. కొట్లాడలేదా? వాళ్ళు కొట్లాడతలేరు. వీళ్ళు కాళేశ్వరం అంటే వాళ్ళు కృష్ణాంచలం అంటారు. ఇద్దరు అండర్స్టాండింగ్ ఏంటంటే ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది కాబట్టి, బీజేపీకి 17 సీట్లు వస్తున్నాయి కాబట్టి ఇలా వాళ్ళు వీళ్ళు ఒక్కటై లోపాయకార ఒప్పందం కుదుర్చుకొని వీళ్ళు గ్యారెంటీల గురించి వీళ్ళు అడుగుతలేరు, గ్యారెంటీల గురించి వాళ్ళు చెప్తలేరు. కాబట్టి ఆ 2 పార్టీలు ఇలా మనం మోసం చేసే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా కాళేశ్వరం కానీ కృష్ణా జలాల విషయంలో కానీ ఇలా మీరు విచారణ జరుపుకోండి, ఎవరు జైలుగుతారో పంపుకోండి. కానీ తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీల విషయంలో ఇచ్చిన ప్రామిస్లు వాటిని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్స్ పర్వం ముగిసింది. తెలంగాణలోనూ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ఏకగ్రీవం కానున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి వదిరాజు రవిచంద్ర రాజ్యసభకు ఏకగ్రీవం కానున్నారు. కాలేజ్ నిర్వాహకం మరోసారి బయటపడింది. అనకాపల్లి నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వంశీ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. వంశీ ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యం వేధింపులే కారణంగా బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వెంటనే వంశీ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. వంశీ కుటుంబ సభ్యులకు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు మద్దతును తెలిపారు. విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చేందుకు తీసుకువచ్చిన ఎలక్టరల్ బాండ్స్ పథకంపై సంచలన తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ఈ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని తక్షణమే నిలిపివేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. ఈ మేరకు ఏకగ్రీవ తీర్పునిచ్చింది సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం. RBI must disclose details of each electoral bond encashed by political parties, which shall include the date of encashment and the denomination of the electoral bond. D. SBI shall submit the above information to the ECI within 3 weeks from the date of this judgment, that is by 6 March 2024. E. The ECI shall publish the information shared by the SBI on its official website within 1 week of the receipt of the information, that is by 13 March 2024. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బెంగాలీ నటి మిమీ చక్రవర్తి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి రాజీనామా లేఖను పంపారు. స్థానిక టీఎంసీ నాయకత్వంతోని విభేదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. అయితే మిమీ రాజీనామాను తృణమూల్ అధిష్టానం అంగీకరించలేదు. జాదవ్పూర్ ఎంపీగా ఉన్నారు మిమీ చక్రవర్తి. స్థానిక నేతలతో ఆమెకు సరైన సంబంధాలు లేవని సమాచారం. సినిమా బ్యాక్గ్రౌండ్ కారణంగా తనను చిన్నచూపు చూస్తున్నారని, సరిగ్గా పనిచేయటం లేదనే ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మిమీ చక్రవర్తి. ఈ క్రమంలో ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారు. రాజ్యసభ ఎన్నికలకు రాజస్థాన్ నుంచి నామినేషన్ను దాఖలు చేసిన కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ రాయ్బరేలీ ప్రజలకు భావోద్వేగ లేఖను రాశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయటం లేదని తెలిపారు. అనారోగ్యం, వయసు పెరగటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వివరించారు సోనియా. రాయ్బరేలీ తన ప్రియమైన కుటుంబం అన్న సోనియా గాంధీ అక్కడి ప్రజలతో తన అనుబంధం ప్రేమతో ముడిపడిందని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రేమపూర్వక సంబంధం చాలా పాతదని, అత్తామామల నుంచి తాను ఆశీర్వాదంగా పొందానని గుర్తు చేసుకున్నారు సోనియా గాంధీ. 2004 నుంచి దాదాపు 25 ఏళ్లు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు సోనియా. డచ్ మాజీ ప్రధాని డ్రైస్వాగ్ అగ్డ్ దంపతులు కారుణ్య మరణంతో కన్నుమూశారు. దీర్ఘకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల కారణంగానే వీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 5న వారు ప్రాణాలు విడిచినట్లుగా డ్రైస్ స్థాపించిన మానవ హక్కుల సంస్థ ది రైట్స్ ఫోరం తాజాగా వెల్లడించింది. డ్రైస్ వ్యాన్ 2019లో బ్రెయిన్ హ్యామరేజ్ బారిన పడ్డారు. చికిత్స తీసుకున్నా పూర్తిగా కోలుకోలేకపోయారు. యూజిన్ కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కారుణ్య మరణానికి సిద్ధమయ్యారు. 70 ఏళ్ల పాటు దాంపత్య జీవితాన్ని కొనసాగించిన వీరు ఒకరి చేతిని మరొకరు పట్టుకొని ప్రాణాలు విడిచారు. నెదర్లాండ్లో కారుణ్య మరణం 2002లో చట్టబద్ధమైంది. 2021లో 16 జంటలు ఇలాగే ప్రాణాలను కోల్పోగా 2022లో ఆ సంఖ్య 29కి పెరిగింది. ఆస్ట్రేలియా ప్రధాని యాంటనీ ఆల్బనీస్ మరోసారి వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. జోడీ హైడెన్తో తన ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పదవిలో ఉండగా ఓ ప్రధాని వివాహం చేసుకోవటం ఆస్ట్రేలియాలో ఇదే తొలిసారి. 2019లో మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నారు యాంటనీ ఆల్బనీస్. గత 4 ఏళ్లుగా హైడెన్తో సహజీవనం చేస్తున్నారు. అధికారిక పర్యటనలకు ఆమెను వెంట తీసుకువెళ్లారు. ప్రస్తుతం న్యూ సౌత్ వేల్స్ పబ్లిక్ సర్వీస్ అసోసియేషన్లో ఆఫీసర్గా ఉన్నారు జోడీ హైడెన్. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్తో స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 227 పాయింట్స్ లాభంతో 72,050 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 21,910 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 2.61%, పవర్ సూచీలు 1.99%, యుటిలిటీ సూచీలు 2.59% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో M&M 6.81%, పవర్ గ్రిడ్ 4.5%, బీపీసీఎల్ 4.38% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో యాక్సిస్ బ్యాంక్ 2.01%, అపోలో హాస్పిటల్స్ 1.84%, ఐటీసీ 1.65% నష్టపోయాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో జపాన్ 4వ స్థానానికి పడిపోయింది. ఆ దేశ జీడీపీ 2023లో జర్మనీ కంటే తక్కువగా ఉంది. గతేడాది జపాన్ నామమాత్రపు జీడీపీ $4.2 ట్రిలియన్ నమోదైంది. అదే సమయంలో జర్మనీది $4.4 ట్రిలియన్ ఉంది.
అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో జపాన్ వాస్తవిక జీడీపీ వృద్ధిలో వార్షిక ప్రాతిపదికన 0.4% క్షీణత నమోదైంది. దేశంలో వృద్ధుల సంఖ్య పెరగటం, పిల్లల సంఖ్య తగ్గటం వల్ల జపాన్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా దాని పోటీ తత్వాన్ని, ఉత్పాదకతను కోల్పోయింది. జపాన్, జర్మనీ రెండు గణనీయమైన ఉత్పాదకతతో బలమైన చిన్న మధ్య తరహా వ్యాపారాల ద్వారా తమ ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ మార్కెట్ విలువ 1,00,000 కోట్లను అధిగమించింది. తద్వారా మరొక అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. స్టాక్ మార్కెట్లలో గతేడాది కాలంలో డాక్టర్ రెడ్డీస్ షేరు కనిష్ట ధర 4,298గా ఉంది. బుధవారం 6,259 వద్ద స్థిరపడింది. ఈ ధర ప్రకారం లెక్కిస్తే కంపెనీ మార్కెట్ విలువ 1,00,000 కోట్లను అధిగమించింది. ఔషధ రంగంలో మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు క్రియాశీలకంగా ఉన్నాయి. ఈ కంపెనీల్లో 1,00,000 కోట్ల మార్కెట్ విలువ గల ఫార్మా కంపెనీ ప్రస్తుతం డాక్టర్ రెడ్డీస్ ఒక్కటే కావటం గమనార్హం. ప్రయాణికుల వాహన అమ్మకాలు జనవరిలో 14% పెరిగి 3,93,074 వాహనాలుగా నమోదయ్యాయి. జనవరి నెలకు గాను ఇప్పటి వరకు ఇవే అత్యధిక విక్రయాలు. యుటిలిటీ వాహనాలకు అధిక గిరాకీ ఉండటం ఇందుకు దోహదం చేసిందని భారత వాహన తయారీదారుల సంఘం సియామ్ వెల్లడించింది. 2022 జనవరిలో ప్రయాణికుల వాహనాల అమ్మకాలు 3,46,080 వాహనాలుగా ఉన్నాయి. ద్విచక్ర వాహన అమ్మకాలు కూడా 26% పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ పుంజుకోవటమే ఇందుకు కారణంగా సియామ్ తెలియజేసింది. అయితే జనవరిలో వాణిజ్య వాహనాల అమ్మకాల విభాగం రాణించినప్పటికీ వచ్చే 2 నెలల్లో ఈ తరహా వాహనాల అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉంది. అమెరికాలోని ఇన్ఫోసిస్ బీపీఎంకు అనుబంధ సంస్థ అయిన ఇన్ఫోసిస్ మెక్కామిష్ సిస్టమ్స్ మూలంగానే డేటా హ్యాకింగ్ జరిగినట్లుగా బ్యాంక్ ఆఫ్ అమెరికా తెలిపింది. దీనివల్ల 57,028 మంది వినియోగదారులపై ప్రభావం పడిందని మెయిన్ అటార్నీ జనరల్కు BOFA సమర్పించిన దరఖాస్తు పత్రాల ఆధారంగా తెలుస్తోంది. సోషల్ సెక్యూరిటీ సంఖ్య, పేరు లేదా ఇతర వ్యక్తిగత గుర్తింపు వివరాలను హ్యాక్ చేశారని అందులో తెలిపారు. అమెరికాలో ఈశాన్య ప్రాంత రాష్ట్ర నివాసితుల డేటా చోరీకి గురైంది. ఈ విషయాన్ని బ్యాంక్ ఆఫ్ అమెరికా వెల్లడించింది. 2023 అక్టోబర్ 29న ఈ హ్యాకింగ్ జరిగిందని, 2023 డిసెంబర్ 30న ఈ విషయాన్ని కనుక్కున్నట్లుగా ఆయన తెలిపారు. పేటీఎంకు ఉచ్చు బిగుస్తున్నట్లుగా కనిపిస్తోంది. పేటీఎంకు చెందిన పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించినట్లుగా తెలుస్తోంది. ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో వారి నుంచి కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ పత్రాలను పరిశీలించి ఫెమా చట్టంలో నిబంధనలు ఏవైనా ఉల్లంఘించారేమో అనే విషయంపై ఆరా తీసే అవకాశం ఉంది. మరోవైపు ఆంక్షలకు సంబంధించిన నివేదికను ఇవ్వాల్సిందిగా ఆర్బీఐని ఈడీ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ గత వారం కోరింది. గత 10 రోజుల ట్రేడింగ్ సెషన్స్లో 197 కమ్యూనికేషన్స్ షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్స్కు దాదాపు 26,000 కోట్ల నష్టాలను మిగిల్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాల సూపర్ సెంచరీతో రాజ్కోట్లో ఇంగ్లాండ్తో మొదలైన 3వ టెస్టులో టీమిండియా మొదటి రోజు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు తోడు తొలి టెస్ట్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ మెరుపు హాఫ్ సెంచరీతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టపోయి 326 రన్స్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ను మొదలుపెట్టిన ఇండియా యువ ప్లేయర్లు ఆరంభంలో నిరాశపరిచారు. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, పటీదార్ తక్కువ స్కోర్స్కి అవుట్ అయ్యారు. 33 పరుగులకే 3 వికెట్లు నష్టపోయిన టీమిండియాను కెప్టెన్ రోహిత్ శర్మ, జడేజా సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. 157 బాల్స్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో రోహిత్ సెంచరీ పూర్తి చేస్తే జడేజా 198 బాల్స్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ చేశాడు. ఇద్దరూ కలిసి 4వ వికెట్కు 234 రన్స్ పార్ట్నర్షిప్ను అందించారు. ఆ తర్వాత తొలి టెస్ట్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆట ముగిసే సమయానికి కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా క్రీజ్లో ఉన్నారు. సినీ విశేషాల సమాహారం స్క్రీన్ 90 ఇప్పుడు చూద్దాం. ఇండియా ఫోర్బ్స్ అండర్ 30 లిస్టులో రష్మిక మందన్నకు చోటు దక్కింది. మురుగదాస్ శివకార్తికేయన్ కాంబోలో రూపొందబోతున్న మూవీ షూటింగ్ లేటెస్ట్ గా ప్రారంభమైంది. అడవి శేష్ హీరోగా నటిస్తున్న గూఢాచారి 2 మూవీలో ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు.
వైభవ హర్ష ప్రధాన పాత్రలో నటించిన సుందర మాస్టర్ ట్రైలర్ లేటెస్ట్ గా విడుదలైంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఓ మూవీ రీ రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. సిద్ధార్థ్ ఈ మూవీలో హీరోగా నటించాడు. యాగర్లమూడి క్రిష్ అనుష్క కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందబోతోంది. ఇక ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన తొందరలో రాబోతోందట. ప్రవీణ్ కుమార్ హీరోగా నటిస్తున్న మూవీ పద్మవ్యూహంలో చక్రధారి. లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్ జరిగింది.